వీడియో వాట్సాప్ చేస్తా చూడండి ఒక్క నిమిషం. ఓకే. ఆ అమ్మాయిని ఎందుకు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు డ్రైవింగ్ చేస్తూ? మరి ఆ ఎక్స్ప్రెషన్ కి అర్థమైంది. కెమెరా వైపు చూపించి ఈ అన్నాడు, ఏం టచ్ అయిందని ఈ అన్నాడు, ఒకసారి చెప్పమనండి. ఓకే, నేను ఒక వీడియో పంపించాను శుభు, ఒకసారి చూడండి. శుభు నేను ఒక వీడియో శుభుకి పంపించాను, పిసారు ఒక్కసారి చూడండి. ఓకే, లైవ్ లో ప్లే చేస్తున్నాను. అండ్ నేను ఒకసారి ఇక్కడ పెట్టు ఆ వీడియో తీసుకెళ్ళి చూడండి. అట్లా ఏముంది దాంట్లో? నేను ఆవిడని తప్పుగా చెప్తాడు, ఆమె గురించి చెప్తాడు. చెడ్డది, నీ పిల్ల మాత్రం మంచిదిరా. ఎందుకు ఇక్కడ నా పిల్లని ఏమన్నా అంటే రోహిత్ పిల్లని కూడా అన్నట్టే, నా పిల్లని ఏమనంటే రోహిత్ పిల్లని అన్నట్టే. సీరియస్ గా నా పిల్లని అన్న ప్రతి మాట రోహిత్ పిల్లానికి చెందుతుంది. ఇప్పుడు పెట్టండి డిస్కషన్. మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు కదా, మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు కదా, పిల్లని చేస్తున్నారు. అంటే ఈ వీడియో చూసి భయం వేస్తుందా? మాట్లాడండి, నేను చాలా పద్ధతిగా ఉన్నాను. లేని వాళ్ళ గురించి మాట్లాడు శేఖర్ భాష, లేని వాళ్ళ గురించి మాట్లాడు శేఖర్ భాష. మీకు ఎవరికైనా ఒక్కొక్కరికి బుద్ధి జ్ఞానం ఉందా? శేఖర్ భాష మీకు ఎవ్వరికే బుద్ధి జ్ఞానం లేదు. శేఖర్ భాష ఆగు, శేఖర్ భాష నేను చెప్తాను, శేఖర్ భాష నేను చెప్తాను. మీరు పత్తిత్తు కాదు, మీరు పత్తిత్తు కాదు. మీరు పత్తిత్తు కాదా? ఏది పత్తిత్తా కాదా? నేను పత్తిత్తే, నేను పత్తిత్తే. అవునా? మరి ఈ వీడియో ఏంటి? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళ గురించి డిబేట్ లో తీసుకుని రావద్దు. నేను చెప్తున్నాను, నేను ఎక్కడ ఎంకరేజ్ చేశాను? నేను ఎక్కడ మాట్లాడమని చెప్పానా? నేను మాట్లాడమని చెప్పానా? నేను మాట్లాడమని చెప్పానా? చేయడానికి అది ఉంది. శేఖర్ భాష మీరు ఎంతవరకు మాట్లాడండి, సరదాగా ఉందా? శేఖర్ భాష మీరు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడండి. మీరు కూడా ఎంతవరకు ఎంకరేజ్ చేయాలి? పోలీసులు ఊరికే పెట్టారా కేసు ఇది? అవును, పోలీసులు మీరు మా ఇంట్లో వాళ్ళని అంటారు, పోలీసులు అంటారు, మీకు వ్యవస్థల మీద నమ్మకం లేదు. ఎందుకు లేదు? పోలీసులు ఊరికే పెట్టారా కేసు ఇది? ఎందుకు ఒక చట్టబద్ధంగా ఏర్పడిన పోలీసులు మీ మీద ఊరికే పెట్టారా? చట్టబద్ధంగా ఉన్నారు ఇందులో, చట్టబద్ధంగా ఉన్న డిఐ ఉన్నారు ఇందులో. ఏసీపీ రిపోర్ట్ చేశారు శేఖర్ భాష. ఎందుకు శేఖర్ భాష మీ భార్య గురించి మాట్లాడితే మీకు ఎందుకు వచ్చింది? నాకు రాదా కంట్రోల్? నాకు రాదా? డోంట్ లూజ్ యువర్ కంట్రోల్. మీరు కూడా ఎంకరేజ్ చేయకండి. నేను ఎంకరేజ్ చేయడం లేదు. శేఖర్ భాష మీరు సమాధానం చెప్పుకోలేక మీరు నన్ను ఎక్కడెక్కడికో పెట్టదు. బూతులు మాట్లాడే వాళ్ళందరినీ బూతులు మాట్లాడే వాళ్ళ జీవితాల్లోకి, బూతులు మాట్లాడే వాళ్ళ వివాదంలోకి దూరింది మీరు. బూతులు మాట్లాడుతున్నది మీరు. అంటే డ్రగ్స్ చేసుకునే వాళ్ళని చేసుకోండి. చెప్పండి, అంటే డ్రగ్స్ చేసుకునే వాళ్ళని చేసుకోండి. మాట్లాడుకుని వాళ్ళని మనం ఏమనకూడదు. ఏమన్నా అంటే రోహిత్ గారు వాళ్ళ జోలికి వెళ్ళకండి. అయితే బూతులు మాట్లాడచ్చా? మధ్యలో మైకులు తీసి వెళ్ళిపోతుంటారు. బూతులు మీరు మాట్లాడలేదా? బూతులు మీరు మాట్లాడలేదా? వాళ్ళ గురించి బూతులు మీరు మాట్లాడారు, వాళ్ళు మీ గురించి బూతులు మాట్లాడారు, మీరు వాళ్ళ గురించి మాట్లాడారు. మీరు బూతులు మాట్లాడుకుంటే మీరు సంయమనంగా ఉండండి. నాకు కూడా వచ్చి మాట్లాడుతున్నానా? వాళ్ళు తిడుతుంటే తిట్టుకోవాలా? నేను తిట్టించుకోమని అన్నానా? కదా, ఇది ఎంటర్టైన్మెంట్. మీరు తిట్టలేదా? ఎందుకు తిట్టాలి? మీరు తిట్టలేదా? బూతులు ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చాయి? వాళ్ళు మాట్లాడారు కాబట్టి కదా. అదే మీరు సంయమనంగా ఉండండి. సమాధానం చెప్పుకోండి వాళ్ళకి, మీరు వాళ్ళకి సమాధానం చెప్పుకోండి అంతే తప్ప మీరు అక్కడ సమాధానం చెప్పుకోలేక మీరు అనవసరమైన దానిలోకి వెళ్ళొద్దు. శేఖర్ భాష, ఐఎమ్ వెరీ సారీ. మీరు మాట్లాడుతుంటా ఏది నేను మాట్లాడతాను. ఓకే, మీరు ఏంటి ఇందులో ఎత్రిగా మీరు ఎందుకున్నారు? అదే అడగడానికి వచ్చాను నేను. ఎందుకంటే ఒక్క సాక్ష్యం చూపించారు దాంట్లో. ఎందుకున్నారు? చదవండి, దాంట్లో ఏమన్నా ఉందా? పోలీసులు మీ పైన ఎత్రి ఎందుకు పెట్టారు? ఈవిడ ఎవరిని మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసింది? బ్లాక్ మెయిల్ చేసింది? అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఏం చేయట్లేదు, మీరు ఖచ్చితంగా అదే జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయట్లేదు, తప్పుడు కేసు కాబట్టి వచ్చాను నేను. మీరు లావణ్య ఒక్క విషయంలోనే ఎందుకు దూరుతున్నారు, మిగతా విషయాల్లో ఎందుకు వెళ్ళట్లేదు? మరి అక్కడ వైజాగ్ లో
రాజ్ తరుణ్ తండ్రి కారణంగా 30 మంది నష్టపోయారంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్తారా? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళరా? నా దగ్గరికి వచ్చాయి, నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఓ, మీ దగ్గరికి వచ్చిన అన్నింటిని తీసుకుంటారా? ఖచ్చితంగా. మీ దగ్గరికి ఆ 30 మంది అంటే వస్తారంటే తీసుకుంటారా? నాకు ఫోన్ చేశారు, నేను చెప్పాను మీరు ఏమైనా ఆధారాలు పంపించండి. ఆధారాలు పంపిస్తే ఖచ్చితంగా, వాళ్ళ వైపున కూర్చొని పోరాడతారా? ఖచ్చితంగా ఓకే, ఆధారాలను పంపించింది. ఆధారాలు పంపించమనండి. ఆధారాలను పంపించండి. రాజ్ తరుణ్ తండ్రికి వ్యతిరేకంగా పోరాడతాడంట ఆయన. ఎవరైనా సరే అన్యాయం ఓకే, అన్యాయానికి గురైతే మీరు పోరాడుతున్నారు కదా. లావణ్య గారు, రాజ్ తరుణ్ తండ్రి ద్వారా మోసపోయిన 30 మంది లిస్టు అంట శేఖర్ భాషకి పంపించండి. వాళ్ళని తీసుకుంటారండి, ఆధారాలు ఉంటే తీసుకుంటారండి. అమ్మా మాట్లాడండి. రోహిత్ గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా అందరికి శేఖర్ భాష న్యాయం చెప్తారంట, మాట్లాడండి. హలో హలో, ఎవరండి మాట్లాడేది? నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, మీ పేరు? సూర్యనారాయణమ్మ అండి. మీతో మాట్లాడాను ఇంతకు ముందు ఒకసారి, నేను 2 నెలల కిందట. నాతో కాదు.